ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మదర్స్ డే స్పెషల్ సందర్భంగా. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ప్రతి ఒక్కరి లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే అది అమ్మ ప్రేమతోనే కదా. సో అలాగే పెళ్ళి అయిన ప్రతి ఒక్కరికి భార్య ప్రేమ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ గొప్పది అమ్మ ప్రేమ. అలాంటి అమ్మని భార్య రాగానే చాలామంది దూరం పెట్టేస్తూ ఉంటారు కదా. ఇంకా ముఖ్యంగా ప్రతి పెళ్ళి అయిన అమ్మాయికి భర్త ప్రేమ ఎంత ముఖ్యమో అంతకన్నా తన కన్న తల్లి ప్రేమ గొప్పది. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా గుర్తుపెట్టుకోవాలి, తన అమ్మని ఎంత గొప్పగా చూసుకుంటుందో అంతే గొప్పగా తను వెళ్ళిన పుట్టింట్లో కానీ మెట్టినింట్లో అత్తమ్మను కూడా అంతే బాగా చూసుకోవాలి. ఇలా ఏ ఇంట్లో గనక అత్తను కూడా అమ్మలా భావించే భార్య దొరుకుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా సంతోషానికి లోటు ఉండదు. ఒక సక్సెస్ అవ్వాలి అంటే తన గురువును ఎంత గొప్పగా ప్రేమిస్తాడో, అలాగే ఎంత గొప్పగా గురువును చూసుకుంటాడో అంతే గౌరవం మర్యాద అమ్మకి ఇవ్వటం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బున్న వాడైతే ఎన్ని తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఏదో ఒక రకంగా బయట వచ్చేస్తూ ఉంటాడు. బయట ఈజీగా ఆ బాధ నుంచి పడుతూ ఉంటాడు. అదే డబ్బు లేని మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు అయితే ఒక ప్రాబ్లంలో చిక్కేసుకున్నాం అనుకోండి, చాలా బాధపడుతూ ఉంటాం కదా. తల్లి తండ్రికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక, అలాగే ఎక్కువగా బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ ఉంటాం. ఆ సమయంలో దేవుడి దగ్గర చెప్పుకుంటాం. సో దేవుడు కూడా మన బాధని తీర్చడు. అదే బాధని నీ కన్న తల్లికి చెప్పు చూడు. నువ్వు ఎంత తప్పు చేసినా, క్షమించరాని నేరం చేసినా ఆ భగవంతుడు కూడా కొన్ని విషయాల్లో క్షమించలేడు. కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సిందే. కానీ ఆ బాధని నువ్వు నీ కన్న తల్లి దగ్గర వచ్చి చెప్తే ఈజీగా క్షమించేస్తుంది. నువ్వు ఎంత నేరం చేసినా, చెయ్యరాని తప్పు చేసినా కూడా అమ్మ మాత్రం నిన్ను ఎన్నటికీ ద్వేషించదు. తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఇక నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా నిన్ను హేళన చేసి, హింసపరిచి, అనరాని మాటలు అన్నీ మనమల్ని చాలా వేదనకు గురి చేస్తున్నా కూడా అమ్మ మాత్రం మనమల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి దగ్గర తగ్గడానికి వదలదు. సో అంత గొప్పది తల్లి ప్రేమ. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితంలో తెలుసో తెలియకో ఏదో ఒక విధంగా అమ్మను బాధపెట్టి ఉంటే వెంటనే వెళ్ళి అమ్మని క్షమాపణ కోరేయండి. సో ప్రతి ఒక్కరూ అమ్మ దగ్గర హ్యాపీగా ఉండండి, అమ్మని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మన దేశంలో ఉన్న మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.